रुकनी असेंबली राजेंद्र नगर प्रकाश गौड़ ने राजेंद्र नगर बंडला गुड़ा जागीर के मेयर के खिलाफ तहरीक अदम एतमाद का सामना करने के लिए एक प्रेस कॉन्फ्रेंस मुनक्कद किया। इस मौके पर मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रुकनी असेंबली प्रकाश गौड़ ने कहा है कि मेयर की जानिब से की गई बदउनवानियों और बेकायदगियों के बारे में 16 कॉरपोरेटर्स को सबूत पेश करना चाहिए। उन्होंने कहा कि मुझसे मशविरा किए बगैर तहरीक एतमाद कैसे पेश की गई। प्रकाश गौड़ ने कहा है कि 1 साल में होने वाले इंतखाबात के लिए इतना जोश क्यों है। उन्होंने कहा कि अवाम के वोटों से जीतकर अवाम को जवाब दिए बगैर तहरीक अदम एतमाद पास करना किस हद तक दुरुस्त है। पैसे की लालच में तहरीक अदम एतमाद पेश करना अवाम के साथ नाइंसाफी के मुतरादिफ है। उन्होंने कहा कि अगर 16 कॉरपोरेटर्स अपना इरादा नहीं बदलते हैं और वापस नहीं आते हैं तो हम पार्टी के लिहाज से उनके खिलाफ तादीबी कार्रवाई करेंगे। సాధించేది ఏముంది? రేపు ఆయన మేయర్ అయిన తర్వాత ఏం సాధిస్తాడు ప్రజలకు కూడా చెప్పాలి కదా. ఈ మేయర్ తప్పు పని చేసాడు, ఈ మేయర్ మంచి పని చేయండి, నేను వస్తే ఈ పని చేస్తాను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఉందెంత సంవత్సరం ఉన్నది. సంవత్సరం తర్వాత 2 నెలలు అయితే ఇంకా 15 రోజులు, 10 నెలలు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. 2 నెలలు మళ్ళీ ఎలక్షన్ కోడే పోతుంది. దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి. దాని తర్వాత 2 నెలలు నువ్వు చేసేంత 6 నెలలు. మళ్ళీ 6 నెలల్లో నువ్వు సాధించేది ఏంటి? మన ప్రజలు ఎందుకు అనుకున్నారు మనని? అందుకని నేనేమన్నా అంటే ఇది న్యాయం కాదు. రేపు రాబోయే రోజుల్లో ఈ 16 మంది కూడా ప్రజలే బుద్ధి చెప్తారు, ఏ విధంగా చెప్తారని. ఇప్పుడు మేయర్ని దించినంత మాత్రం నేను పోయేదేం ఉండదు, ఒరిగేదేం ఉండదు. రేపు ప్రభుత్వం ఏం పడిపోదు కదా, కొత్త ప్రభుత్వం ఏం రాదు. కానీ నువ్వేం చేస్తావు ప్రజలకన్నా చెప్పాలి కదా. డబ్బులకు ఆశపడి మనం ఈ విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం తిరస్కరించడం చాలా బాధాకరం. ఇలాంటి కష్టాలు కూడా జరగదు ఎక్కడ కూడా, ఏ పార్టీలైనా జరగదు. ఒకటే పార్టీలో అయినా ఏ పార్టీలో ఇట్లా జరగదు. ఇలా మనము అందరం కలిసిమెలిసి ఆనాడు ప్రజలలో పోయి ఎంతో కష్టపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గెలిచినాం. గెలిచిన తర్వాత అందరం కూడా 4 ఏళ్ళు సజావుగా అందరం కూడా కలిసిమెలిసి డెవలప్ చేసుకున్నాం. అంతా పోయిన తర్వాత ఇలాంటి పెట్టడం కూడా ఇది మంచిది కాదు. అందులో వైస్ చైర్మన్ కూడా రాజేందర్ రెడ్డి ఉన్నాడు, మీ అందరూ కూడా తెలుసు. మళ్ళీ కమ్సే కమ్ ఆయన చైర్మన్ ఆయన కూర్చొని అయ్యా మనం ఎందుకు పెడుతున్నాం, మనం ఇట్లా అనుకుంటారు అని డిస్కషన్ కూడా రావాలి కదా. ఇక్కడ కూడా డిస్కషన్ రాలేదు. కానీ దీని పాలసీ ఇప్పుడు అయ్యే మేయర్కు తెలుసా ఒక పాలసీ మనం ఆలోచించవలసిన అవసరం. ఆయన అనుకుంటున్నాడు నేను మేయర్ అయిపోతా, అవిశ్వాసం పెడితే అనుకుంటా. ఆ పాలసీ మీకు కూడా తెలియవచ్చు అనుకుంటాను. ఆ పాలసీ మార్చే పాలసీ లేదు. ఇది మన నల్గొండలో అయింది ఒకటి, మీకు అందరూ కూడా తెలుసు. అది చైర్మన్ తీస్తే వైస్ చైర్మన్ చేసిరని అలాంటి పాలసీ ఉన్నది. ఇవన్నీ తెలియకుండా ప్రజలను మోసం చేసి నేనేదో చైర్మన్ అయితే హీరో అయితే అని ఇలాంటి పద్ధతి అయితే మంచిది కాదు. నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా ఆలోచించుకొని రేపు ప్రజలందరూ కూడా మనం విపరీతంగా చూస్తారు. మీరు రేపు ప్రజలకు పోయినాక రేపు నేను కూడా ఉంటాను. రేపైనా మేయర్కి ఏదైనా జరిగిందనుకో ఇంటింటికి వచ్చి చెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరు ఎందుకు వినిపించరు, ఎందుకు పోయారు, ఎందుకు అమ్ముడు పోయారో చెప్పాలని కూడా చెప్తాను. మేయర్ డబ్బులు ఎక్కువిస్తేనే మేయర్ గారు ఉంటారు, ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళకి ప్రభుత్వాలు మారుస్తారన్నమాట. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దీని మీద తీవ్రంగా ఉంటుంది. అంత ఈజీగా అనుకోకూడదు. మేయర్ అంత మార్చినంత మాట్లాడగానే మీ హీరోలు అవుతారని కాదు, హీరోలు కాదు జీరోలు అవుతారు. అందరూ కూడా ప్రజలలో పోయి తీసే బాధ్యత కూడా తీసుకుంటాం. మేము అందు గురించి మీరు చూసినారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మీరు అందరూ కూడా విన్నారు బాగా. ప్రభుత్వం రాకముందే అన్నాడు, పార్టీలు మారితే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి. ఆనాడు చాలా మంది మార్చి వేరే పార్టీలకు వచ్చినారు, మా పార్టీలకు కూడా వచ్చినారు. కానీ ముఖ్యమంత్రి గారు ముందే డిసిషన్ తీసుకున్నాడు. ఎవరైనా నల్లకి ఇళ్ళకి వచ్చే ప్రయత్నం చేస్తే మేము సహింపన్నారు. కానీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టి పెట్టి ఒక పెద్ద మనసుతో ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఎందుకు జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చర్చించే బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆయనకు బాధ్యత. ప్రజలు ఎన్నుకున్నాలో మనం 5 ఏళ్ళు చేయాలనే ఆలోచనతో మనం ప్రజలు ఎన్నుకున్నాం. ఏ ప్రభుత్వమైనా మంచిగా నడవాలని కోరుతాం, కానీ చెడ్డ నడవాలని కోరుతాం. ఇక్కడ కూడా మేయర్ది మేము మంచిగా నడవాలని కోరుకున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం పోయినంత మాత్రం మనం ఇలా ఈ విధంగా చేయడం చాలా తప్పు. డబ్బే ముఖ్యం కాదు, మనకు ప్రజలు కూడా ముఖ్యం. అంతా వాళ్ళకి ఇంకా అవకాశం ఉన్నది రాజకీయం చేయడానికి. చిన్న వయసు ఉన్నది, పెద్ద వయసు ఏం అయిపోలేదు. గతంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేయర్ గురించి